ఉమ్మడి నెల్లూరు జిల్లా రావూరు మండల ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వినాయక చవితి నిమజ్జన వేడుకల సమయంలో నవాబుపేట అరుంధతి కాలనీలో లాయర్పై దాడి చేసిన ఎస్ఐ వెంకట రాజేష్, కానిస్టేబుల్ సురేష్లపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఎంఆర్పీఎస్ నేతలు అరుంధతీయులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు భారీగా మోహరించగా ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఆదిగల ఐక్యత ఆదిగల ఐక్యత ఆదిగల ఐక్యత ఆదిగల ఐక్యత వెంటనే సస్పెండ్ చేయాలి ఆపరేషన్ వెంటనే సస్పెండ్ చేయాలి ఆపరేషన్ వెంటనే సస్పెండ్ చేయాలి పోరాటం ఆపరేషన్ సస్పెండ్ చేసేంత వరకు పోరాటం చేయాలి. జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా. గ్రామ పెద్దలైనా కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడడం, ఇదేంటి అని ప్రశ్నించిన యువకులపై కొట్టడం, చదువుకున్న యువకుడు అడ్వకేట్ అని చెప్పినా కూడా నువ్వు అడ్వకేట్ అయితే ఏమవుద్దని చెప్పి ఎస్ఐ గారు జులుం చూపించడం చాలా బాధాకరం. వెంటనే రాపూర్ ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ర్యాలీ కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టాం. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎస్ఐ గారిని, ఎస్ఐ గారితోటే ఉన్న కానిస్టేబుల్ సురేష్ను కూడా వెంటనే విధుల నుండి సస్పెండ్ చేసి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే, ఆ డిమాండ్కి ఈరోజు రాపూర్ వచ్చిన డిఎస్పీ గారు వెంటనే చర్యలు తీసుకుంటాం, మీకు తగిన న్యాయం చేస్తాం, విచారణ మొదలు పెడతామని చెప్పి డిఎస్పీ గారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి నిరసన కార్యక్రమం ఇంతటితో మేము ఆపాం. ఈ ఎస్ఐ గారిని కానీ ఆ కానిస్టేబుల్ సురేష్ని కానీ వెంటనే సస్పెండ్ చేయకపోతే, ఉన్నతాధికారులు వెంటనే స్పందించకపోతే, ఈరోజు మాట ఇచ్చిన డిఎస్పీ గారు వెంటనే చర్యలు తీసుకోకపోతే మరో కార్యాచరణ కృష్ణమాది గారి నాయకత్వం తీసుకుంటుంది. ఆ సమస్య ఎస్సీ గారిని, కానిస్టేబుల్ని కానీ సస్పెండ్ చేసేంత వరకు ఎంఆర్పీఎస్ కృష్ణమాది గారి నాయకత్వం ఉద్యమం